నెక్స్ట్ ఇప్పుడు ఏంటండి కథలు మనం ఉన్నాం, లాస్ట్ కథలోకి వచ్చినాము. మిత్ర లాభము ఈ రోజుకి అయిపోతుంది. మిత్ర లాభం అంటే మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. స్నేహితులందరూ మంచి మనసుతోని ఉన్నటువంటి మంచి భావాలు కలిగినటువంటి స్నేహితులు దొరకడం చాలా అదృష్టము. ఆ స్నేహితులతోనే మనకి ధన సంపద మంది మార్బలం ఏమీ లేకపోయినా మంచి స్నేహితులు నలుగురుంటే చాలని ముందే అనుకున్నాం. ఇప్పుడు విష్ణు శర్మ ఏం చెప్తున్నాడు, మిత్ర లాభములోని లాభాలను చూపిస్తూ స్నేహితుల యొక్క ఇంపార్టెన్స్ని ఒక్కొక్క కథ ద్వారా మనకి వినిపించడం అనేది జరుగుతుంది. మిత్ర లాభములు ఇప్పుడు ఇది లాస్ట్ కథ. ఇప్పటికీ ఈ ముగ్గురు స్నేహితులు అనుకున్నాం కదా, ఎవరు? హిరణ్యకుడనే ఎలుక, లఘుపతనకుడనే కాకి, తర్వాత మందరుడనే తాబేలు. ఈ ముగ్గురు మంచి స్నేహితులు అయిపోయారు. ఇక వాతావరణం చాలా బాగున్నది. ఇక కూర్చొని ఇక హాయిగా చల్లగాలిలో కూర్చొని ఇక మాట్లాడుకుంటున్నారు. మనం ఎప్పటికీ ఇలాగే మంచిగా ఉండిపోవాలి, మనం దేవుడు మనల్ని ఎలా కలిపాడో కానీ మనం మాత్రం మంచిగా ఉందామని అనుకుంటూ ఇక జోకులు వేసుకుంటూ ఉన్నారు. ఏ ఏ సందర్భంలో ఏవేవో తప్పులు చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారు. ఇక అప్పుడు మా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు హాయిగా. సడన్గా జింక ఒకటి పరిగెత్తుకుంటూ వస్తుంది, వెనకాల బోయేవాడు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మందరుడు చూసి ఏదో ప్రమాదం ముంచుకొస్తుంది, మనం కొంచెం జాగ్రత్త ఉందామని చెప్పి దాచుకుని చూస్తుంటారు. అన్నట్టుగానే జింక వచ్చింది, ఒక చెట్టు చాటుకు దాచుకుంది. బోయేవాడు వచ్చిండు, ఇక చుట్టూ చూసిండు. జింక కనిపించలేదు, అక్కడ పొద ఉన్నది, ఆ పొదలో దాచుకున్నది. ఇంకా అప్పటికి పొద దగ్గరకు వచ్చి కూడా చూసింది కానీ జింక కనిపించలేదు. ఇంకా వెళ్ళిపోతాడు. వెనకకి వెళ్ళిపోయినాక ఇంకా మెల్లగా లఘుపతినకుడు, హిరణ్యకుడు, తర్వాత మందరుడు బయటకు వస్తారు. బయటకు వచ్చి అటువైపు చూస్తారు. ఇంకా జింక కొంచెం ఆయాస పడుకుంటూ బయటకు వస్తుంది. వచ్చి మీరెవరు అని వీళ్ళు అడుగుతారు. మందరుడు అడుగుతారు జింకను. అయితే నా పేరు చిత్రాంగుడు, నేను ఇట్లా చెప్తుంటే ఏం అర్థమైంది మాకు, బోయేవాడిని నా వెంటాడిందని, ఇంక నువ్వేం చెప్పకు, కొంచెం మాట్లాడకు, రెస్ట్ ఉండు అని చెప్పి అంటారు. అన్నాక ఇంకా జింక సంతోషంగా వాళ్ళ మాటలకు ధైర్యం తెచ్చుకొని మీతోని నాకు కూడా స్నేహం చేయాలని ఉంది, నన్ను మీ స్నేహితులుగా నన్ను భావిస్తారా అని అడుగుతుంది. అయ్యో, వీళ్ళ ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని సరే స్నేహాన్ని మాతో పాటు మేము ఇంతవరకు ముగ్గురు ఉన్నాము స్నేహితులము, ఇక మేము కాదు మనము నలుగురం స్నేహితులం అవుదాం ఇప్పటి నుంచి అని చెప్పి రఘుపతిన కూడా అంటాడు. ఇక నలుగురు స్నేహితులు అవుతారు. ఇప్పుడు నలుగురు ఎవరెవరు ఉన్నారు? చిత్రాంగుడు అంటే జింక, చిత్రాంగుడు అనే జింక, మందరుడు అనే తాబేలు, లఘుపతినకుడు అనే కాకి, తర్వాత హిరణ్యకుడు అనే ఎలుక. ఈ నలుగురు మంచి స్నేహితులుగా కొనసాగుతుంటారు. అయితే ఇంకా అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు, ఇంకా మంచిగా ఉంటారు. ఒకరోజు జింక ఇంక నేను కొంచెం అటు తిరిగేసి వస్తా, ఏదైనా మంచి నాకు ఆహారం మంచి పంట ఏమైనా దొరుకుతుందేమో చూస్తానంటే వీళ్ళు ముగ్గురు జాగ్రత్త తొందరగా రా అని చెప్పి పంపిస్తారు. ఇది అలా పోతుంటుంది. ఇంకా ఎంతకీ రాడు చిత్రాంగుడు, రావట్లేదు. ఇక మందరుడు ఆలోచన పడతాడు. వీళ్ళిద్దరు ఏదో బిజీగా మాట్లాడుకుంటుంటారు. ఎవరెవరు? లఘుపతినకుడు, హిరణ్యకుడు. మందరుడు ఇంకా ఆలోచనలో పడి, చూడు ఇంకా రాలేదు చిత్రాంగుడు, ఇంకా రాలేదు, ఏమై ఉంటుంది అని చెప్పి వాళ్ళను అడుగుతాడు. అవును కదా, ఇంకా రాలే కదా చిత్రాంగుడు అని అంటే, తాబేలు అంటది నేను ఫాస్ట్గా పరిగెత్తలేను కదా వేగంగా అని చెప్పి హిరణ్యకుని చూసి నువ్వు కూడా చీకటి అవుతుంది, నువ్వు బయటికి వెళ్ళినా నీకు ప్రమాదమే అని చెప్పి కాకి కలి చూస్తుంది. లఘుపతిన కూడా అంటారు, స్నేహితులమన్న తర్వాత మన బలహీనతలను చెప్పుకోకూడదు, మన మధ్యలో ఎవరు బలవంతుడు ఉంటాడో బలవంతునికి మనం ఆజ్ఞ ఇవ్వడంలో తప్పు లేదు అని చెప్పి అంటారు. అందుకని మనం కూడా బయట బంధువుల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ మనకు ఏమైనా చేతగాన్నప్పుడు వీక్ అయినప్పుడు ఫ్రెండ్స్కి చెప్పుకోవడంలో తప్పు లేదు. అందులో ఎవరైనా బలవంతులుంటే వాళ్ళ సహాయం తీసుకోవడం కూడా తప్పు కాదు అని ఇక్కడ నీతి చెప్పడం.
ఇక అనగానే ఇంకా కాకి ఏం చేస్తుంది, ఇక నేను ఇట్టే పోయి ఇట్టే వస్తా అని చిట్కలు వేసుకుంటా పోతుంది. ఇక పోయినాక ఇక కాకి ఇక వెతుక్కుంటా పోతుంటుంది చిత్రాంగుడు ఎక్కడున్నాడని. ఇక అప్పుడు కనిపిస్తాడు చిత్రాంగుడు వలలో చిక్కుకొని ఉంటాడు. ఇక చూడంగానే ఇక చిత్రాంగుడి దగ్గరికి అప్పుడే పోడు, ఎందుకంటే ఇక మళ్ళీ నేను పోయి జాప్యం ఎందుకు అని చెప్పి మళ్ళీ వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి రాగానే వీళ్ళు ఆతృతగా అడుగుతారు, కనిపించిండు ఆ చిత్రాంగుడు అని. కనిపించిండు, వలలో చిక్కుకున్నాడు అని చెప్పి ఎలుకను తన మీద ఎక్కించుకొని రివ్వునే పోతాడు. ఇంకా ఎలుక వాళ్ళని కొరుకుతుంటే ఏమైందంటే అని చిత్రాంగుడు చెప్పబోతుంటే, వద్దు నువ్వేం చెప్పకు, మాకు అర్థమైంది కానీ అని, ఇక ఇప్పుడు కాదు మాట్లాడుకునేది అని చెప్పి తొందరగా వాళ్ళని కొరికేస్తుంది. ఇక విడిపించుకొని ఇంకా జింక పరిగెత్తుకుంటూ పోతే ఎలుకని ఎక్కించుకొని కాకి రిటర్న్ అవుతారు. ఇంకా వచ్చిన తర్వాత వస్తుంటే ఇంకా కొంచెం ఆలస్యం అనిపిస్తుంది ఎవరికి, మందరుడికి. పోయిన వాళ్ళు ఇంకా రాలేదు, ఏం ప్రమాదంలో ఉన్నారో ఏమో అని ఇది బయలుదేరుతారు. ఇక సగం దూరం బయలుదేరి అలసిపోయింది అవుతుంది. అప్పుడు వాళ్ళు ఎదురుగా వస్తారు. ఇక ఎదురుగా రాగానే అమ్మయ్య వచ్చిరు కదా, నాకు హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది, మీరు కనిపించకపోతే ఏమైందోనని భయపడుతున్నా నేను అని చెప్పి మందరుడు అంటాడు. ఇక వీడికి కోపం వస్తుంది హిరణ్యకుడికి. ఎక్కడికి బయలుదేరినావు నువ్వు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఎక్కడికి వెతుకుదాం అనుకుంటున్నావు నీ నడకతోటి, నువ్వు నడిచేదే మెల్లగా. ఇక ఇప్పుడు మధ్యలో ఏమి నీళ్లు కూడా లేవు, ఎక్కడ చెరువు కూడా లేదు. ఇప్పుడు ఎవరైనా వస్తే నువ్వు చిక్కుబడిపోతావు, ఎలా తప్పించుకుంటావు, నువ్వు చెరువు దగ్గర ఉంటే నువ్వు ఎవరైనా రాగానే నీళ్ళలోకి దూకొచ్చు, నీ ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఎలా కాపాడుకుంటావు నువ్వు అని చెప్పి హిరణ్యకుడు కోపంగా అంటాడు. ఏం లేదులే మిత్రం, అయిపోయింది కదా అని చిత్రాంగుడు జింక అంటది అన్నట్టు. అంటే ఫ్రెండ్స్ మధ్య కోపతాపాలు రావద్దు, మనము ఇక దానిని మంచిగా చేసుకోవాలని చెప్పి అంటది అన్నట్టు. చిత్రాంగుడు మాట్లాడతాడు అన్నట్టుగానే వీళ్ళకి ప్రమాదం వస్తుంది. అప్పుడే ఇక బోయేవాడు అటు వస్తారు కోపంగా, ఎందుకంటే అంత ఇప్పుడే కదా జింకను వల వేస్తే వీళ్ళు పారిపోయి వచ్చింది. ఇక వాడు ఎత్తుకుంటూ వస్తాడు కోపంగా. వస్తుంటే ఇక పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వస్తుంటాడు వీడు. అప్పుడు ఏమవుతుందంటే ఇక చూసినావా వాడు వస్తున్నాడు, ఇప్పుడు ఎట్లా అనుకుంటా దగ్గరికి రాగానే ఇంకా ఎలుకనేమో కలుగులోకి దూరిపోతుంది, జింక పరిగెత్తిపోతుంది, ఇక కాకి పైన కూర్చుంటుంది. ఇక కింద ఎవరున్నారు, ఇప్పుడు ఒక్కటే ఉన్నది తాబేలు. ఇక వాడు వచ్చిండు, తాబేలుని చూసిండు, ఇక ఇది ఒక్కటనే దొరికింది ఈ రోజుకి అని చెప్పి తాబేలును ఇక వలలో వేసుకొని భుజాన తగిలించుకొని పోతుంటారు. ఇక వీళ్ళు ముగ్గురు వెనకంగా వస్తుంటారు, మెల్లగా దాన్ని అనుసరిస్తుంటారు. తాబేలు మందరుడు చూస్తుంటాడు మిత్ర బృందం వస్తుందా లేదా అని. ఇక మధ్యలో ఇంకా ఈ ఉపాయం ఏమీ దొరకలేదు వీళ్ళకి, ఎట్లా కాపాడుకోవాలి మందరుణ్ణి అని. అప్పుడు హిరణ్యకుడు ఆలోచిస్తుంటాడు నిలబడి, వీళ్ళు కూడా ఆగిపోతారు. అప్పుడు మందరుడు చూసారే నన్ను కాపాడలేక వాళ్ళు ఆగిపోయినారు, ఇంకా నాది అయిపోయింది, నా జీవిత చరిత్ర ఈ రోజుకి ముగింపు అయినట్టే అని చెప్పి ఈ మందరుడు విలపిస్తుంటాడు. ఏమైంది, ఏమైనా ఆలోచన వచ్చిందా అని చెప్పి ఈ లఘుపతిని కూడా అడుగుతాడు. అప్పుడు అవును వచ్చింది ఆలోచన, నేను హిరణ్యకుడు నేను హెల్ప్ చేస్తాను మీరేం చేయాలంటే చిత్రాంగుడు ఫాస్ట్గా పరిగెత్తి వాడికి పోయేవానికి కనబడకుండా పరిగెత్తి చెరువు గట్టున పడిపోవాలి. ఇక లఘుపతినకుడు వెళ్ళి దాన్ని అది చనిపోయినట్టు నటించాలి, కంటి మీద పొడుస్తున్నట్టు నటించాలి. అప్పుడు బోయేవాడు చూసి చిత్రాంగుని పట్టుకోవాలంటే మందరుణ్ణి కింద దించాలి కదా, అప్పుడు నేను దగ్గరలో వస్తాను, నేనేమో ఒక వలను గోరికేస్తా ఆలోపు, తర్వాత నువ్వేమో వాడు జింకను ఇట్లా పట్టుకోవడానికి రాగానే నువ్వేం చేస్తావు, దాన్ని కంటి మీద పొడుస్తున్నావు కదా, నువ్వు వెంటనే కావు అని అరువు దగ్గరికి వచ్చేసరికి పట్టుకునేసరికి జింక పారిపోతుంది, నువ్వు వెళ్ళిపో, నేనేమో కలుగులోకి వెళ్ళిపోతా అని చెప్పి హిరణ్యకుడు చెప్తాడు. అదేమో నీటిలోకి దూకిపోతుంది, వెంటనే ఇంకెవ్వరికి ప్రమాదం ఉండదని చెప్తాడు ఎవరు హిరణ్యకుడు చెప్తాడు ఉపాయం. ఇవన్నీ వేసి సరిగ్గా చెప్పినవు, చాలా బాగుంది,
అలాగే చేద్దామని మిత్ర బృందం పోతుంటారు. ఇంకా జింక చాటుగా బోయేవాడి కంట పడకుండా చెరువు దగ్గరికి పరిగెత్తిపోయి చెరువు కాడ పడతాడు. అప్పుడు కనిపిస్తుంది వీడి బోయేవాడికి. ఇంకా కాకి పోయి దాని కంటి మీద వాలి పొడుస్తున్నట్టు యాక్ట్ చేస్తుంటాడు. అప్పుడు బోయేవాడు చూసి ఏమంటాడు, ఇక అమ్మయ్య నాకు మంచి జింక కూడా దొరికింది, జింకను పట్టుకుందామని చెప్పి వాడు మందరుణ్ణి కింద దించుతాడు. కింద దించి జింక దగ్గర పోతుంటాడు. ఆ లోపే ఈ హిరణ్యకుడు వచ్చేసి దాని వల్ల కొరికేస్తాడు. ఇది నీళ్ళలో దూకుతుంది. ఇక దూకగానే కాకి చూసి కావుమని ఎగురుతుంది. వాడు పట్టుకొని చేతులు పెట్టేసరికి జింక పారిపోతుంది. ఇక అలా ఒక మిత్ర బృందం బయటికి పోతుంది. ఇంతవరకు విష్ణు శర్మ మిత్రలాభం గురించి కథలు చెప్పింది. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు మందరుడనే తాబేలుకి, చిత్రాంగుడనే జింక, తర్వాత ఈ హిరణ్యకుడనే ఎలుక, లఘుపతనకుడనే కాకి మంచి ఒకరికొకరు సహాయంతో ఎట్టి ప్రమాదంలో పడకుండా వారు తమ స్నేహాన్ని కొనసాగించారు. ఇది ఎవరు చెప్తున్నాడు విష్ణు శర్మ ఇంతవరకు కథలన్నీ? రాకుమారులకు చెప్తున్నాడు. రాకుమారులతో అంటాడన్నట్టు ఇది మిత్రలాభము. మిత్రలాభం అనేది మంచి స్నేహితులు ఉంటే మనం దేన్నైనా ఎదిరించవచ్చు, రాజ్యాన్ని కాపాడుకోవచ్చు. రాజ్యాన్ని కాపాడుకోవాలంటే రాజుకి ఇంతటి మంచి మిత్రులు ఉండాలని చెప్పిండు. ఇక తర్వాత నెక్స్ట్ విష్ణు శర్మ ఎటువంటి కథలు చెప్పబోతున్నాడు, మరి ఇంతవరకు మిత్రలాభంలో ఏ కథ దేనికి చైన్ సిస్టమ్, కథలోనే కథ అట్లా వచ్చింది కదా, కథల్లో చెప్తుంటేనే ఇంకో కథ అందులో కల్పించుకుంటూ చెప్పిండు. మరి ఎన్ని కథలైనవి, ఏ సందర్భంలో వాళ్ళు చెప్పుకున్నారు అనేది మొత్తం తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి. అందరికీ అంతవరకు సెలవు. మరి నెక్స్ట్ కథతోనే కలుసుకుందాం. బాయ్.